నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. 2,40,00,000తో ప్రారంభోత్సవం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాపట్లలో ఘనంగా వికలాంగుల కాలనీ 9వ వార్షికోత్సవ వేడుకలు. దివ్యాంగులకు ట్రై సైకిల్ బండ్లు, హ్యాండ్ స్టిక్ల పంపిణీ. పత్రికలు ఒక వర్గానికి వత్తాసు పలకడం సరైంది కాదు. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య. చంద్రగిరి కాలేజీకి పంపాలంటే జంకుతున్న తల్లిదండ్రులు. తమ పిల్లలను మత్తు పదార్థాలకు బానిసగా మారుస్తున్నారని దుకాణదారులపై ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే, మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2,40,00,000తో మంత్రి ప్రారంభించారు. అనంతరం బాలాపూర్ గ్రామంలో బస్తీ దవాఖానను మేయర్తో కలిసి ఆమె ప్రారంభించారు. పేద ప్రజల చెంతకే వైద్యంని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తెలిపారు. దశల వారీగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలియజేశారు. మన కార్పొరేటర్ గెలిపలేదని అస్సలు చేసుకోవాలన్నాడు. లేదు బాబు చేసుకోవాలంటే 180 ఉంది. 180 కదా. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి పంచాయతీలో ఉన్న వికలాంగుల కాలనీలో వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు చెల్ల రామయ్య ఆధ్వర్యంలో రామయ్య వికలాంగుల కాలనీ 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొని కేక్ కట్ చేశారు. వికలాంగులకు, వృద్ధులకు దుప్పట్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్ బండ్లు, హ్యాండ్ స్టిక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రామయ్య వికలాంగుల కాలనీ స్థాపించబడిందని అన్నారు. కొల్లా వెంకయ్య కాలనీలో నివసిస్తున్న పేద కుటుంబాలకు కూడా త్వరలో ఇళ్ల పట్టాలను అందజేసి రోడ్లు, మంచినీటి వసతి కల్పిస్తామని కోన తెలియజేశారు. దానికి మెరుగా తెలివితేటలు ఎక్కడో ఇస్తారు, ఎక్కడో కాదు చూస్తాను. ఒక మంచి మనసుతో ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని మనవాడు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా నాకు మీ బాధ్యత కూడా చెప్పాడు. అన్న ఎంత శాస్త్రంగా సహాయం చేయి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కాలనీ గురించి ప్రత్యేకంగా ఆ రోజు చెప్పడం జరిగింది. అది మా బాధ్యతగా ఆయన దృష్టిలో పెట్టుకొని ఎంత అవకాశం ఉంటే అంత ఈ మౌలిక సదుపాయాల కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 సంవత్సరాలు సందర్భంలో అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, గౌరవ ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రామయ్య కాలనీకి రావడం చాలా సంతోషం కలిగించింది. 9 సంవత్సరాలు, అప్పుడే 9 సంవత్సరాలు అయిపోయిందా? 10 సంవత్సరాలు. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 సంవత్సరాలు గడువు పెట్టారని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు రామయ్య అడిగిన దాంట్లో ఇవి కూడా అత్యాశ కాదు, అవి కూడా అవసరమైనవి. సో తప్పకుండా ఒక ప్రత్యేకమైన గ్రాంట్ ద్వారా దీంట్లో రోడ్లు వేయించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. గడపడికి మన ప్రభుత్వం కార్యక్రమంలో 20 లక్షల రూపాయలు వస్తాయి. దాని ద్వారా మనం చేయలేము. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని తప్పకుండా మన అవసరం. నిజంగా చాలా మంది నడవలేని వాళ్ళు ఉంటారు. మామూలుగా బాగుంటేనే తీసుకెళ్ళి నడవటం ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. అది తప్పకుండా రోడ్డు అవసరం చాలా ఉంది.
ఆ రోజు మేము ప్రారంభోత్సవం చేసే వ్యక్తి ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. ఏ ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి తప్పకుండా ఆ రోడ్డు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పక్కన ఉన్నటువంటి కొల్ల వెంకయ్య అక్కడ కూడా కొంతమంది ఇళ్ల స్థలాలు ఏర్పాటు కోసం ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడే దాదాపు 60 మంది అదనంగా డబ్బులు కూడా కట్టున్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రెడీ అవుతా ఉన్నాయి. కొంతమంది ఏదో పట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఆగ్రహం కాదు. తప్పనిసరిగా కొల వెంకయ్య పేరు ఆ కాలంలో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అతి తొందరగానే చేస్తానికి కూడా ఈరోజు రాప్తాడు ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరైన విషయం కాదని అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య అన్నారు. అనంతపురం నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పత్రికలు ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతూ వ్యవహరించడం సరైనది కాదని సూచించారు. పచ్చ మీడియా ఇష్టరాజ్యంగా వ్యవహరించడం వల్లనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఏ ఆధారము లేకుండా కూడా. అంటే చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, ఎందుకు చౌదరి చందు ఇలాంటి వ్యాఖ్యలు చేసినాడు తప్పు కదా అని చెప్తారు. కానీ దాని వెనుక ఉన్నటువంటి కారణాలను ఎంత లోతుగా ఉందో దాన్ని విశ్లేషించారు. ముఖ్యంగా మరి ఈ జాకీ పరిశ్రమ ఏర్పాటులో వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జాకీ పరిశ్రమ వెనక్కిపోయిందనేది వాస్తవం. కానీ ఏ ఆధారం లేకుండా వెళితే ప్రచురించినారు. ప్రచురించకుండా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడతా ఉన్నారు. తీవ్ర మనోవేదన కలిగింది మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి. మరి ఆ తీవ్ర మనోవేదనతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడు తప్ప ఎలాంటి దురుద్దేశం ఆయన వ్యాఖ్య వెనుక లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఆ వ్యాఖ్య చేసినందుకు కూడా ఆయన శిక్షిస్తున్నట్టు నిన్న కూడా మీడియా ముఖంగా పత్రికాముఖంగా చెప్పేసినాడు. ఒకటి మీడియా మిత్రులకు నేను చెప్పేది ఒకటి విషయము, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి కావచ్చు,
ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఒక క్యారెక్టర్ను తయారు చేసుకుంటాడు. మరి ఒక్కసారిగా అలాంటి క్యారెక్టర్ను తప్పుడు కథనాలు రాసి మరి లేనిది ఉన్నట్లుగా అదిగో పోలంటే ఎదిగో తోక అని చెప్పేసి రకరకాలుగా ఒక క్యారెక్టర్ను అసాసినేట్ చేయడము, దుర్మార్గంగా తప్పుడుగా చిత్రీకరించడం అనేది, ఒక్కసారిగా క్యారెక్టర్ను కుప్పగొల్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మీడియా మిత్రులు కూడా సమయం పాటించాలా. మరి వాస్తవంగా కూడా ఈ రాప్తాడు సంఘటనల వెనుక ఈనాడు కథనం ఏదైతే ఉందో అదే ప్రధాన కారణం మూల కారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలామంది కూడా ఇప్పుడు వామపక్షాలు కూడా ఏం చెప్తా ఉన్నారు, అది కనబడతాను ఏదో చంద్రశేఖర్ రెడ్డి ఏదో తీవ్ర మానసిక వేద అసంతృప్తి బాధతో వ్యాఖ్యలు చేసినాడు, సరే అది వదిలే. మరి అక్కడ ఏదైతే రాప్తాడులో అభివృద్ధి జరుగుతూ ఉందో అది కనపడలేదా వామపక్షాలకైతేనేమి, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి కనపడలేదా? అక్కడ పేరూరు డ్యాము నీళ్లు తీసుకొచ్చిన ఘనత ప్రకాష్ రెడ్డిది కాదా? మరి పంట కాలువలకు నీళ్లు ఇవ్వడం లేదా? అక్కడ సొంత నిధులతో కూడా చాలామందికి బోర్లు వేయిస్తూ ఉన్నారు, మరి పంట కాలువలు తవ్విస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పాడి పరిశ్రమకు ఎక్కువగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గృహ నిర్మాణం కూడా తీవ్ర వేగంగా జరుగుతుంది. రాప్తాడు కాన్స్టిట్యున్సీలో కనీ విని ఎరువని విధంగా గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఈరోజు. మరి అది చూసి రాబోయే ఎన్నికలలో మేము గెలిచలేమేమో, మేము ఓడిపోతానేమో అనే ఒక బాధతో, ఒక ఆవేదనతో ఇలాంటివన్నీ క్రియేషన్ చేస్తూ ఉన్నారు. చంద్రగిరి కళాశాల యువతను కొందరు వ్యాపారులు మత్తు పదార్థాలుగా బానిసగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రగిరి గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద గ్యాంగులుగా ఏర్పడి కళాశాల విద్యార్థులను దుకాణదారులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడులకు పాల్పడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కళాశాల పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులు ఉన్నారని, తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలకు పంపాలంటే భయాందోళనకు గురవుతున్నామని పేరెంట్స్ చెప్తున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చంద్రగిరి పోలీసులు పట్టించుకోలేదు. ఆడబిడ్డకు సిగరెట్ ఇస్తావు నాయన, మగ పిల్లకాయల కంటే ఇస్తావు, ఆడబిడ్డలకు కూడా సిగరెట్లు ఇచ్చి తాగిస్తారా అన్నట్టు మేము ఇస్తాము, నువ్వు షాప్ మీద అరవద్దు, ఆలంజాముండా ఈలంజాముండా అని అడిగితే మా కడుపు కాలింది, నా బిడ్డని ఏడైనా తెచ్చి ఇచ్చియండి, నా బిడ్డ కనిపించడం లేదు, ఇప్పుడు మీ అంగిట్లో నుంచి వెనక నుంచి పరిగెట్టేసిందంట, ఏడపోయిందో తెలియదు. ఇదే మాదిగా అలవాటు చేసి ఆ పాప నా మాదిగా సిగరెట్లు ఇచ్చి అలవాటు చేస్తాడారు. నా బిడ్డను దయచేసి మీరు కాపాడారు. చర్య తీసుకొని పోలీసులు దీనికి సంధించి వాళ్ళ మీద కేసు తీసుకోవాలి. చేయకుండా స్కూల్లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్టుగా చేయాలనేసి పోలీసు వారిని విన్నవించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఎంతో బలోపేతం చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తుందని జాయింట్ సిపి గజరావు భూపాల్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో బాస్ హెల్ప్ ఏ నీడీ సంస్థ ఆధ్వర్యంలో రోగులకు 15 వీల్ చైర్లను జాయింట్ సిపి గజరావు భూపాల్, సేల్స్ ట్యాక్స్ కమిషనర్ రావుల శశిధర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ రావుల గిరిధర్ రావు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జాయింట్ సిపి గజరావు భూపతి మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రికి ఎంతో మంది నిరుపేదలు రాష్ట్రం నలుమూల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారని తెలిపారు. వారికి వీల్ చైర్స్ డొనేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయమని విషల్ సంస్థను ఆయన అభినందించారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ను ముట్టడించారు. వైఎస్ షర్మిలపై వరంగల్లో జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముందు ఆందోళన నిర్వహించారు. రాయలసీమ అభివృద్ధి హక్కుల పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ప్రతినిధుల నుంచి సుధాకర్ రెడ్డి గారు అధికార ప్రతినిధి మాట్లాడాల్సిందిగా అందరికీ నమస్కారం. మనం ఇందాక చెప్పారు ఎంపీ మహేశ్వరరెడ్డి గారు, ఎంపీ రమణారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాయలసీమ ఉద్యమంలో నేను యువకుడిగా పాల్పంచుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కుటుంబం రాయలసీమను మోసం చేస్తూనే ఉంది. వాళ్ళకు 4 విద్యార్థుల మధ్య తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కోట సుశీల సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ కోట శంకర్ ఆనందరావు తెలిపారు. విద్యానగర్లోని స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ పిల్లలతో కలిసి ఆయన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల మధ్య బర్త్డేను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారి చదువులకు కూడా తోడ్పడతానని, ఎప్పుడు వారి అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. Right. Thank you. Okay. Thank you. Cake cutting. Aye, butayira. Ana sala ga puri. Aray cut chudu. आनंदराव सर की जय. Thank you.
కేఎస్ ఆనందరావు, కోట సుశీల సత్యనారాయణ మా తల్లిదండ్రులు. మా సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నా జన్మదిన సందర్భంగా ఇట్లా బాలికలకు వివిధ ప్రాంతాల్లో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం హైదరాబాద్లో. అందులో భాగంగానే నేడు ఇక్కడ ఈ హాస్టల్లో ఈ బాలులకు అందరికీ స్ఫూర్తి బాయ్స్ హోమ్ విద్యానగర్లో నేను వీళ్ళందరికీ నోట్బుక్స్, పెన్నులు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతున్నది. ఈ సందర్భంగా వీళ్ళు నాకు హాస్టల్ వాళ్ళు అందరూ నాకు సహకరించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. ఇంకా అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ దుర్గామాత స్వామివారి ఆశీస్సులతో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే సేవా కార్యక్రమాలు చేస్తుంటా. మాది కోట సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ ద్వారా మేము నిరంతరం ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట. అందులో మాకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ అంబర్పేట్ కూల్ జమతి ప్లాట్ఫామ్ నిర్వాహకులు తాజావిద్ ఉల్ ఖురాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమీరే షరియత్ ఆరిఫ్ బిల్లాస్ మహమ్మద్ గౌస్ రషీద్ అధ్యక్షతన సామాజిక సంస్కరణలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సులైమాన్ అజ్మల్ సాహిబ్ మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒకటే అని, ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటమే ముఖ్యమన్నారు. वो अपनाइयत अब नहीं लग रही है, तो नहीं बेसिक बात। दोनों की स्पीच में मेरा प्रोग्राम निकला, जिम्मेदारियां निभाना सब चलता है। उसकी वजह से तो लड़का 1 साल वो इब्ला पार्टी नहीं किया। మదరసా తజ్వీదుల్ ఖురాన్ ఆధ్వర్యంలో ఈరోజు సమాజ్ సుధార్ సోషల్ రిఫార్మ్ అనే అంశం మీద ఈ ఆధ్యాత్మిక సభను నిర్వహించడం జరిగింది. ఇక్కడ కుల మత వర్గ విభేదాల అన్నింటినీ తొలగించి అందరూ హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు, సోదరిమణులు చాలామంది ఈ సభలో హాజరయ్యారు. ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సమాజంలో ఉన్న ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని దూరం చేయటం, మరియు మన సమాజంలో ఐకమత్యం అనేది మళ్ళీ దాన్ని పెంపొందించటం, దీనికోసం ఏ విధంగా మనం కష్టపడాలి, ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలనే విషయంలో మన అందరి మత పెద్దలు అలాగే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ఆలోచనలు, వారి విచారాలను ఇక్కడ మనం విన్నాము. వీటిని ఇన్షాల్లా ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు వివిధ ప్రాంతాల్లో ఇన్షాల్లా కండక్ట్ చేసి నిర్వహించి ఆ ప్రోగ్రాంల ద్వారా మేము ఒకటే మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అదేమిటంటే మన సమాజంలో ఉన్న ఐకమత్యం అనేది మళ్ళీ బలపడాలి. అలాగే మన సమాజంలో ఉన్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా నిర్మూలించవచ్చు దాని గురించి మనం అందరం కలిసి ఆలోచించాలి. మనం అందరం కలిసి మనం అడుగు వేస్తేనే ముందుకి మన సమాజాన్ని మనం చక్కదిద్దుకోవచ్చు. మన సమాజాన్ని ఏ విధంగా అయితే మన ప్రముఖులు, మన పెద్దలు ఎలాంటి సమాజం కోసం అయితే కలగన్నారో అలాంటి సమాజాన్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా మనం అడుగు వేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నేను మరొకసారి ఈ మదర్సా యాజమాన్యానికి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎరుకల భవనానికి 20 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెంబేసారం కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కెంబేసారం కృష్ణ, జనరల్ సెక్రటరీగా కురకుల కృష్ణ, ట్రెజరర్గా కురకుల అజయ్ కుమార్ నియమితులయ్యారు. ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం ఏంటంటే ఎట్లయితే బంజారా భవన్కి 24 కోట్లు కేటాయించారో, కుమ్రంభీం భవన్ కూడా 24 కోట్లు కేటాయించారో, అలాగే ఎరకల భవనానికి కూడా కనీసం ఒక 20 కోట్లన్నా కేటాయించి ఎరకల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. ఎరకల సంఘ్ రాష్ట్ర ఎన్నికలు జరిగిన రోజు, ఈ ఎన్నికలు గతంలో కూడా ఇంతవరకు ఎప్పుడు జరగని ఏడల ఈరోజు జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే ఈ బాధ్యత మాకు ఇచ్చిన కురు సోదరులందరికీ కూడా రుణపడి ఉంటాము. అలాగే వాళ్ళకు ఉన్న సేవలను కూడా మేము సద్వినియోగం చేసుకుంటామని
ఈ ఇచ్చిన అధికారం నాకు జనరల్ సెక్రటరీ కూరాకుల కృష్ణ ఈ ఇచ్చిన అధికారానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ సంఘానికి వాళ్ళకు అనుకునేవి కూడా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. దీంతో మా సంఘాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనతో నేను పనిచేయగలుగుతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కురు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్షన్ కమిటీ, వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై ఏకలవ్య. రాష్ట్ర కమిటీని ముందుకు తీసుకోవడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలుపుతూ ఇక్కడ వచ్చిన మన ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ఒక 5 మంది ఉన్నారు. ఆ కమిటీ మెంబర్స్ ఒక 5 మాసాలు 5 మాసాల నుంచి వాళ్ళు ఎంతో చేడు వాడుగా ఎంతో ఉండి నడిపించి ఈ ప్రజానికానికి తెలవాలి చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అదేవిధంగా అన్ని సంఘాల నుంచి, జిల్లాల నుంచి, అన్ని కేంద్ర సంఘాల నుంచి, జిల్లాల నుంచి, హైదరాబాద్ ఉన్న సంఘాల నుంచి అందరూ వచ్చినందుకు నా కుర్రు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. 2,40,00,000తో ప్రారంభోత్సవం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాపట్లలో ఘనంగా వికలాంగుల కాలనీ 9వ వార్షికోత్సవ వేడుకలు. దివ్యాంగులకు ట్రై సైకిల్ బండ్లు, హ్యాండ్ స్టిక్ల పంపిణీ. పత్రికలు ఒక వర్గానికి వత్తాసు పలకడం సరైంది కాదు. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య. చంద్రగిరి కాలేజీకి పంపాలంటే జంకుతున్న తల్లిదండ్రులు. తమ పిల్లలను మత్తు పదార్థాలకు బానిసగా మారుస్తున్నారని దుకాణదారులపై ఫిర్యాదు.